పార్వతీపురం మన్యం జిల్లా రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు చేపట్టి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. మండల కేంద్రంలో పెదభోగిల రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయను కొట్టి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల బారిన పడి మోసపోవద్దన్నారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా గోనె సంచుల సరఫరా చేయడంతో పాటు లేబర్ ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రైతు శ్రేయస్సు కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు ఈరోజు 2024 సంవత్సరానికి ప్రారంభించడం అంటే ఇంతకు ముందు రైతు ఎలా ఉండేవాడంటే ఎప్పుడు ఇస్తారా, నా ధాన్యం రెడీ అయిపోయి వర్షం చూస్తుంటే ఆకాశం వైపు చూసేవాడు. పంట వేసే ముందు ఆకాశం వైపు చూసాడు, ఎప్పుడు వర్షం పడుతుందా ఎలా ఉంటుంది నేను. పండిన తర్వాత కూడా దేవుడి వైపే చూసేవాడు. అయితే ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. ప్రతి జిల్లాలో మీరు మీ ఇంతకుముందు పడిన తర్వాత అమ్మిన తర్వాత డబ్బుల కోసం చాలా రోజులు వెయిట్ చేసిన సమయాలు సందర్భాలు మనం చాలా చూసాం. అయితే మీరు కొనుగోలు చేసినట్టునే మీ చేతికి అంత తొందరగా డబ్బులు వచ్చే విధంగా కూడా ఈసారి ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం రైతుని తిరిగి రాజుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతే ప్రాధాన్యత, చాలా ప్రాధాన్యత అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద సంకల్పంతో రైతులకి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రైతు సేవా కేంద్రాల్లో 2 నెలలకు ముందుగానే ఒక టెక్నికల్ అసిస్టెంట్ని, ఒక కంప్యూటర్ ఆపరేటర్ని అలాగే ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్